APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. అమెరికాలో ఉన్న తల్లిదండ్రులను చూడటానికి ఇండియా నుంచి వచ్చిన తెలుగమ్మాయి కథే గీతాంజలి. 16 నాళ్ళ పల్లెటూరు బొమ్మలా ఉన్న గీతాంజలిని చూసి తల్లి చిరాకు పడింది. తండ్రి కూతురులోని సంస్కారానికి సంస్కృతికి ఆనందపడ్డాడు. అక్కడున్న తెలుగు కుటుంబాలకి గీతాంజలిలోని కలుపుగోలుతనం చెలాకితనం ఎంతో నచ్చింది. మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు మన సంస్కృతిని కాపాడుకోవాలని స్నేహంగా శాసించింది. అమెరికా హడావిడి జీవితంలో కూడా ఆత్మీయతానురాగాలు మర్చిపోవద్దని గుర్తు చేసింది. భార్యాభర్తల బంధంలో పటిష్టతను నొక్కి చెప్పి విడిపోయిన జంటను కలిపింది. తాను ఇండియాకు వెళ్ళిపోతూ తల్లిదండ్రులు కూడా వీలైనంత త్వరగా రమ్మని ప్రాధేయపడింది. ఇలాంటి బంగారు తల్లి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఇంకా అమెరికాలో ఉంటారా? ఉండగలరా? ఇవాళ కాకపోయినా కొన్నేళ్లలో ఇండియాలో వాళ్ళ ఇంటికి చేరుకోరంటారా? ఇప్పుడు ఈ చివరి భాగం చూద్దాం. సరోజా, త్వరగా తీసురా, ఆకలేస్తుంది. వస్తున్నాను కదా, ఆకలి 2 నిమిషాలు ఆగదేమిటి? ఏమండి, ఇవాళ మనం షాపింగ్కి వెళ్ళాలి. దేనికోయ్? గీతకి ఏదైనా మంచి గిఫ్ట్ కొనాలి. గీతాంజలి ఇండియా వెళ్ళిపోతుందంటే బెంగగా ఉందండి. ఇండియా నుండే కదా వచ్చింది. సురేష్ ప్లీజ్. మనకెందుకోయ్? ఉండమంటే ఉంటుందా? మరి ఇంకొన్నాళ్ళు ఉంటే ఎంత బాగుండు. అందుకే ఆడవాళ్ళని సెల్ఫిష్ అంటాను. దేనికి? జీవితంలో నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, మరి ఇంకెందుకోయ్? మంచి సంబంధం చూద్దామండి. చూద్దామా? తనెప్పుడో చూసుకుంది. ఎవరతను? ఎవరైతేనే తనకిష్టమైంది చేసుకుంటుంది. హీజ్ అ వెరీ లక్కీ మ్యాన్. అదృష్టవంతుడు. ఏ, నేను అదృష్టవంతుని కాదా? సరోజా, ఒకసారి ఏం జరిగిందో తెలుసా? గీతాంజలికి ఫారెస్ట్ చూపిద్దామని తీసుకెళ్లాను. కాసేపు గీతాంజలి కనబడకుండా దాక్కున్నాను. సురేష్! ఎంత భయపడిందో పిచ్చిపిల్ల. సురేష్! పాపం సురేష్ సురేష్ అంటూ వెతుకుతూ సురేష్! వణికిపోయిందిలే. ఎంత భయపడిపోయి వెతికితే మాత్రం ఆ ఫారెస్ట్ లో ఎవరుంటారు? సురేష్! సురేష్! వేరే విషయాల్లో ఎంత జనరల్ నాలెడ్జ్ ఉన్నా ఇలాంటి విషయాల్లో మాత్రం ఆత్రేయపురం మా అమ్మమ్మ చెప్పింది, మా తాతయ్య కట్టించాడు అంటుంది కదా. నేను నెమ్మదిగా గీతాంజలి వెనక్కి వెళ్ళి గీతాంజలి అన్నాను. అంతే, గీతాంజలి. అయ్యయ్యో సురేష్, దెబ్బలేమైనా తగిలాయా? ఇట్స్ ఆల్ రైట్. నెమ్మదిగా. నిన్ను భయపెడదామని. నువ్వు భయపడ్డావా? పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఆ దెబ్బకు 15 రోజులు నడుము లేవలేదంటే నమ్ము. ఇంతకీ గీతకి ఏం గిఫ్ట్ కొన్నావు? మనం ఏమిచ్చినా గీత రుణం తీర్చుకోలేమండి. నిజమే, గీత అమెరికా రాకపోతే మనం ఈ జన్మలో కలుసుకునే వాళ్ళమే కాదు. అందుకే గీతాంజలి వెళ్ళిపోతుందంటే నాకు భయంగా ఉందండి. ఇంకో గీతాంజలి వస్తుంది అంటే మీ బుద్ధి మారలేదా? మరి బగబుద్ధి కదా మిమ్మల్ని. ప్లీజ్.
గీతా గీతా, వస్తున్నానమ్మా. నా బంగారు, మంచులో ఆడుతున్నావా? అబ్బే లేదు. మరేం చేస్తున్నావు? బయట ఎంత స్నో పడిందో. స్నోలో ఆడుకుంటే జలుబు చేస్తుంది. నాకన్నీ తెలుసు. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని జడలేసుకుని గుడ్ గర్ల్ అయిపోయావు. అన్నీ తెలుసుగా. ప్లీజ్ 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 అమ్మా, బయటికి వెళ్దాం. అది కాదమ్మా, ప్లీజ్. గీత, ఈ మాత్రం దానికంత ప్లీజ్ ఎందుకమ్మా? పద. వావ్, ఎంత స్నో! ఇంటింటికి చెట్టు చెట్టుకి మల్లెపూలు పూసినట్టు, వెండితో పూత పూసినట్టు. నా బంగారు తల్లికి కవిత్వం వస్తోంది. ఇప్పుడింత అందంగా ఉన్న స్నో రేపటికి ఎంత ఐసుగా మారిపోతుంది. ఆ చోట నడిస్తే జర్రున జారిపోయటమే. మరి కారైతేనో? కారైతేనా గిర్ర తిరిగి బర్రన జారటమే. గీత, నీకు చిన్న గిఫ్ట్. వద్దండి ప్లీజ్, మా సంతోషం కోసం తీసుకో. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ. గీత, నీ పెళ్లికి మర్చిపోకుండా పిలు. మేమిద్దరం తప్పకుండా వస్తాం. అలాగే. సరోజ, తప్పకుండా వెళ్దాం గానీ వాళ్ళు సామాన్లు సర్దుకుని హడావుడిలో ఉంటారు. పద వెళ్దాం. 1 minute. సరోజ గారు, నిజానికి ఇది మీకు చెందాల్సింది. తీసుకోండి. కమాన్ సురేష్. యు ఆర్ స్మార్ట్ గర్ల్ గీత. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్ గీత. టేక్ కేర్. బాయ్. బాయ్. This is Hal Jackson from Jackson Motors, and this is Larry. Larry and I just saw Thelma and Louise together, and we figure if those two gals can see America, then hell's high time we did too. The old-fashioned. ఆ రోజు సైట్ సీయింగ్ తీసుకెళ్ళినప్పుడు భలే ఏడిపించాం కదా. చూసావా గీతాంజలి, అమెరికా ఎంత బాగుంటుందో. అదే ఇండియాలో అయితే ఇలాంటి ప్లేస్ ఎక్కడైనా కనిపిస్తుందా? దిస్ ఇస్ హడ్సన్ రివర్. అచ్చా, నెక్స్ట్ అదేమో తెలుసు. అది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పక్కనే ఉన్నది వరల్డ్ ట్రేడ్ సెంటర్. అదేంటో తెలుసా? అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అంతేనా? అది అది వెరోజెరా బ్రిడ్జ్. అంతేనా? ఇక వెళ్దామా? జస్ట్ 2 minutes. అలా వెళ్ళి కాఫీ తాగుదామా? ఓకే. ఓకే. సుబ్బా, నువ్వెందుకు? నువ్వు వెళ్ళు, మన ఇద్దరం వెళ్దాం. వద్దు, ముగ్గురం కలిసే వెళ్దాం. ఓకే, పదండి. That's good. Dutch football. The UEFA Champions League. And the Premier League. సుబ్బా, సుబ్బా, ఏం చేస్తున్నాడు వీడు? ఎంత పిలిచినా పలకడే. ఏమిట్రాది బుల్డాగ్ లాగా అలా ఉన్నావు? వాట్ హ్యాపెండ్ మై బాయ్? నథింగ్ డాడ్. జీవితంలో అనేక మంది కలుస్తూ ఉంటారు. డోంట్ బి సెంటిమెంటల్. గీతాంజలి కూడా వాళ్ళలో ఒక అమ్మాయి. డాడ్, గీతాంజలి ఇస్ 1 in billion, not million. ఇప్పటికైనా అర్థమైందా గీత అంటే ఏమిటో? అన్నీ నేను గాని వాడి గాని చెప్పాల్సిందే. అసలు మీ వంశమే అంత. వరలక్ష్మి, మా వంశం ఏంటో తెలుసా? మేధావుల వంశం. మేధావులు కాదు, మేతావులు. మేధావుల? అవును, మేతావులే. అవి కూడా ఆవులే.
పాపం మంచివే 3 పూట్ల మేస్తాయి గాని పాలివ్వవు తిండిదండుగా. అంటే నీ ఉద్దేశం ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా ఇంత డ్యామేజింగ్ స్టేట్మెంటా? మీరుండండి. నాన్న సుబ్బా, నువ్వు ఈ రోజే కాలిఫోర్నియా వెళ్ళకపోతే ఏ? గీతాంజలి ఇండియా వెళ్ళిన తర్వాత వెళ్తే పోలే? వాడి మాట అటుంచు. ముందు మా వంశం మేధావులా మేతావులా ఈ రోజే తేలిపోవాలి. Dad! వడియాలక్ష్మి గారు, నీకెలా తెలుసు? అదంతే. గటికురాలివే. రండి రండి. నమస్కారం అండి లక్ష్మి గారు, కూర్చోండి. కాలింగ్ బెల్ మోగ్గానే వడియాల లక్ష్మి గారు అంటూ పరుగు తీసింది. నేను వస్తున్నట్టు ఫోన్ చేశాను కదా, మమ్మీతో చెప్పలేదా? మమ్మీ కాదండి లక్ష్మి గారు, అమ్మ. అమ్మ అనండి. మీ దారిలోకి తెచ్చుకుందామంటే మిమ్మల్ని తన దారిలోకి తెచ్చుకుంది. గటికురాలే. మరి మా అత్తగారి ట్రైనింగ్ కదా. సుమతి గారు, మీ నోటి నుంచి ఎంత మంచి మాట విన్నాను. మీలో చాలా మార్పు వచ్చిందే. నిజంగా నేను ఊహించలేదు సుమా. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను. నువ్వు ఉండబట్టే ఇదంతా. ఏమిటి విశేషం? గీతాంజలి ఇండియా వెళ్ళిపోతుంది కదా అని ఏదో చిన్న గిఫ్ట్ పట్టుకొచ్చాను. ఏమిటిది? ఇప్పుడు చెప్పను, ఇండియాకు వెళ్ళాక చూసుకో. నాకొద్దు. నేను గీతాంజలికి ఇవ్వడం లేదు, నా మేనకోడలికి ఇస్తున్నాను. తీసుకోమ్మా. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్తుంటే నాకు ఏడుపు వస్తుంది తెలుసా. త్వరలో మా అమ్మా నాన్న కూడా అక్కడికి వచ్చేస్తారు, కానీ మీరు ఎవ్వరూ రారుగా. అయితే తెలుగు వాళ్ళందరినీ ఇండియాకు వచ్చేయమంటావా? అసలు మీరు అందరూ వచ్చేయండి, ఇక్కడ ఎవ్వరూ ఉండొద్దు. అసలు నాకు తెలియక అడుగుతాను, నీకిన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? గోంగూర, పులిహోర, ఆవకాయ మహత్యం. బామ్మ పెంపకం కాదా? ముమ్మాటికి బామ్మ పెంపకమే. పాపం, అసలు ఎలా ఉందో ఏమిటో. అవును, సురేష్ సరోజలు ఎలా ఉన్నారు? మళ్ళీ కొత్త కాపురం కదా, బ్రహ్మాండంగా ఉన్నారు. అవును, మీ రాంబంటేడి? ఎవరు? సుబ్బానా? కాలిఫోర్నియా వెళ్ళాడు. ఏదో ఇంటర్వ్యూ ఉందిట. సరే గాని లక్ష్మి గారు, మళ్ళీ కొన్ని పికెల్స్ కావాలి, తెచ్చిపెట్టరు? అలాగే సుమతి గారు. కాస్త ఉప్పు కారం ఎక్కువేయండి. అబ్బా, కందిపోతుంది. ఈ మాత్రానికే ఇలా అయితే ఎలా? రేపు పెళ్ళైతేను. చి పోండి. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళాలి. బామ్మ అక్కడ ఒక్కతే ఉందిగా. పోనీ మీరు కూడా నాతో పాటు వచ్చేస్తారా? అక్కడ కూర్చో. గీతూ, ఏంటమ్మా? నువ్వు వెళ్ళిపోతున్నావంటే దిగులుగా ఉందమ్మా. అమ్మా. అవును గీత, పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరగని, కనీసం ప్రయాణమన్నా మాతో పాటే. నాకు మీతో పాటే వెళ్ళి బామ్మ ముందు పోజు కొట్టాలనే ఉంది, కానీ మీరు వెంటనే రాలేరుగా. బెంగగా లేదా గీత? బెంగెందుకమ్మా, మీరు వచ్చేస్తారుగా. అంటే మమ్మల్ని వదిలి మీరు వచ్చేస్తున్నారని నాకు ఆనందంగా ఉందమ్మా. అది సరే, హైదరాబాద్లో ప్లేన్ దిగి మళ్ళీ ఏ బస్సో ట్రైనో ఎక్కాలి కదా. నీ ప్రేమ చూస్తుంటే అమెరికా టు ఆత్రేయపురం ఫ్లైట్ వేయించేటట్టున్నావే. సర్లే, జోకులొకటి, నీకు నవ్వేలా వస్తుంది? నా బ్రెయిన్లో బోల్డ్ అని ఛానల్స్ ఉంటాయి, ఏది కావాలన్నా మార్చుకోవచ్చు. ట్రైనింగ్ ఎవరిదనుకుంటున్నావు? మీ అత్తగారిది, అదే మా బామ్మది. లేకపోతే నీ గురించి బెంగ పెట్టుకుని చిన్నప్పుడు ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. నీతో కొన్నిసార్లు చాలా మూర్ఖంగా ప్రవర్తించాను, నన్ను క్షమించగలవా గీత? చచే, అవేం మాటలమ్మా, నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. నువ్వు నీ మాటలు చూస్తుంటే నువ్వే నాకన్నా పెద్దదాన్ని అనిపిస్తుంది. మరి మీ అత్తగారి దగ్గర పెరిగాను కదా, అన్ని ముసలి పోలికలే. ముసల్తనం కాదమ్మా, అది మంచితనం. వచ్చినప్పటి నుంచి నిన్ను విసుక్కున్నాను, సూటిపోటీ మాటలతో బాధ పెట్టాను. అంతా నా మీద ప్రేమతోనే కదా. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నానంటే అలా చేసేదానివి కాదుగా. మమ్మల్ని ఏం చేయమంటావు? పోనీ నువ్వే చెప్పు. చెప్పమన్నారుగా,
మరి చెప్పనా? నువ్వు నాన్న వీలైనంత త్వరలో మన ఊరు వచ్చేయండి. లేకపోతే కనీసం రిటైర్ అయిన తర్వాత అయినా. అప్పటికి బామ్ముండి నేను గుర్తుంటే. ఆకాశంలో చందమామ కూడా మా అమ్మలాగే అమెరికా అంత దూరంలో ఉంటుంది, కానీ చల్లగా చూస్తుంది. రండి నాన్న తొందరగా. ఏంటమ్మా బామ్మను చూడడానికి అంత తొందర అయితే ఎలా? వెళ్తున్నాంగా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు కదా నాన్న. అవును. నేనేమో జనన్ని వదిలి జన్మభూమికి వెళ్తున్నాను. నాకు మనందరం కలిసి ఉంటేనే స్వర్గంలో హాయిగా ఉంటుంది. నా బంగారు తల్లి. నిన్ను విడిచిపెట్టి ఇన్నేళ్లు మేమెలా ఉండగలిగామో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అమ్మా, బామ్మ నేను కూడా అంతే. రోజు పడుకునేటప్పుడు మీ గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఒక్కో రోజు నాకు బెంగేసి ఏడ్చేదాన్ని కూడా. మీరు రండి, అందరం కలిసి ఇప్పుడే వెళ్ళిపోదాం. ఇంకెంతమ్మా, కొద్ది రోజుల్లో మేము అక్కడికి వచ్చేస్తాంగా. అయినా బామ్మను వదిలిపెట్టి నువ్వు మాత్రం ఉండగలవా? మీరు వెంటనే వచ్చేస్తారుగా, లేకపోతే నా మీద. ఒట్టేకమ్మా, వీలు చూసుకుని మేము కూడా అక్కడికి వస్తాం. అందరం కలిసే ఉందాం. అమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో తల్లి. వెళ్ళేటప్పుడు అలా ఏడవకూడదు. నిన్ను తలుచుకొని కళ్ళు మూసుకుంటే నువ్వు ఏడుస్తూ కనిపిస్తావు. అందుకే నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి, సరేనా? నువ్వు ఉండు సుమతి. బాంబేలో ఎయిర్పోర్ట్కి కృష్ణమూర్తి మావయ్య వస్తున్నాడమ్మా, నేను రిసీవ్ చేసుకోవడానికి. ఓకే? గీత, పాస్పోర్టు టికెట్ బ్యాగులో పెట్టాను, జాగ్రత్తగా ఉండమ్మా. బామ్మని బావని అడిగినట్టు చెప్పు. మీ అత్తగారు నీ కోసం వస్తుందని మీ బావకి చెప్పమ్మా. మరి మీ కోడలు మీకోసం వస్తుందని మీ అమ్మతో చెప్తాను. వస్తానమ్మా, వస్తాను నాన్న. మేము వచ్చేస్తాంగా.